వీధి వ్యాపారుల సమస్యలకు పరిష్కార మార్గం చూపిన ఎమ్మెల్యే గల్లా మాధవికి ధన్యవాదాలు తెలిపిన చిరు వ్యాపారులు లాం నవమి నంద పానుగంటి లక్ష్మి శేషమ్మ. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ వీధి వ్యాపారమే మా జీవనాధారమని చెప్పారు. వీధి వ్యాపారం చేసుకుంటూ తమ పిల్లలను చదివించుకుంటూ కుటుంబాలను పోషించుకుంటున్నామని తెలిపారు. ప్రభుత్వాలు మారుతున్నా ఎంతో మంది ఎమ్మెల్యేలు వచ్చినా వీధి వ్యాపారుల సమస్యను పట్టించుకోలేదని అన్నారు. ఎమ్మెల్యే గల్లా మాధవి మా సమస్యలను స్వయంగా విని పరిష్కార మార్గం చూపడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. వీధి వ్యాపారుల తరపున ఎమ్మెల్యే గల్లా మాధవికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు వీధి వ్యాపారులు కూడా పాల్గొన్నారు. బుధవారాన్ని మన ఆఫీసులో జరుపుకోవడం జరుగుతుంది. ఎన్నో రకాలైన సమస్యలతో ప్రజలందరూ వస్తూ ఉన్నారు. ప్రధానంగా ఈ సమ్మర్ కారణం వల్ల వాటర్ గురించి అడుగుతా ఉన్నారు. అదేవిధంగా రీసెంట్గా మనకి చక్ర విలాస్ ఫ్లైఓవర్ నిమిత్తం ఈ బ్రిడ్జ్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి దానికి కావాల్సిన ఇంటర్నల్ రోడ్స్ని వైడ్ చేసుకునే ప్రాసెస్లో అక్కడ కాస్త ఈ స్ట్రీట్ వెండర్స్ని లిఫ్ట్ చేయడం, వాళ్ళకి వెండింగ్ జోన్స్కి డైవర్ట్ చేయడం జరుగుతుంది. వాళ్ళకి కాస్త ప్రత్యామ్నాయ మార్గాలు వచ్చిన తర్వాత ఈ జోన్స్ ఈ వెండర్స్ అన్నింటినీ కదిలించాల్సిందిగా వాళ్ళన్ని గ్రీవియర్స్ తీసుకొని రావడం జరుగుతుంది. అదేవిధంగా కొన్ని డివిజన్స్లో వర్క్స్ ఆగిపోయిన పరిస్థితి కనపడుతుంది. కాంట్రాక్టర్లు సుముఖంగా లేకపోవడం, గత ప్రభుత్వ చర్యల వల్ల వాళ్ళకి బిల్స్ పాస్ కాని పరిస్థితుల్లో ఈరోజు కాంట్రాక్టర్లు వచ్చి ఏ చిన్న పని చేయాలన్నా భయపడుతున్న పరిస్థితులు. అయితే ఆ డివిజన్ లీడర్లు కానివ్వండి, ఇక్కడ స్థానికంగా ఉన్న కార్పొరేటర్లు కానివ్వండి, ఈ యొక్క సమస్యలతో ఇక్కడికి రావడం జరుగుతుంది. ఇలాగా ఇంక కొన్ని వచ్చి వాళ్ళ కుటుంబ సమస్యలతో కొంతమంది వస్తూ ఉండడం జరుగుతుంది. ప్రధానంగా అటు డెవలప్మెంట్ పరంగా ఇటు సంక్షేమ పరంగా కూడా వారి సమస్యలతో ఈరోజు ఆఫీస్కి రావడం జరుగుతుంది. అయితే గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో మాత్రం వారానికి 4 రోజులు ఈ ఆఫీస్లో గ్రీవియన్స్ నడుస్తూ ఉంటాయి. కాబట్టి ఎప్పుడు నిత్యం ప్రజల్లో ఉంటూ వాళ్ళ సమస్యల పరిష్కారమే మా దిశగా మేము కూటమి ప్రభుత్వం పనిచేస్తూ ఉందని మాత్రం ఆశ వ్యక్తం చేస్తాం. నుంచి చిరు వ్యాపారస్తులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. వాళ్ళ బాధని తెలుసుకుని ఎమ్మెల్యే మేడం గారు పర్మిషన్ ఇచ్చారు. స్టాంప్ అది వేసి కమిషనర్ గారికి మేడం గారు ఫస్ట్ నుంచి ప్రజల మనిషి ప్రజల బాధలు అర్థం చేసుకుని వాటి తను వాళ్ళ సమస్యలు కనుక్కొని వాళ్ళ సమస్యలు ఇచ్చారు. ఫస్ట్ అయితే ఏదైతే హామీ ఇచ్చారో అలాగే పేదల పట్ల తను వాళ్ళ సమస్యలు తెలుసుకొని వాళ్ళన్నీ నెరవేరుస్తామన్నారు. ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. నా పేరు అభినంద్ అండి. నేను ఇలా మా సమస్యల మీద పట్టాపురం నుంచి గల్లా మాధవి గారిని కలుద్దామని వచ్చామండి. ఇలా మా సమస్యలని గల్లా మాధవి గారు ఎమ్మెల్యే మా యందు దయించి మా సమస్యలను విని మాకు స్పందించారండి. తక్షణమే మాకు ఒక లెటర్ ఇచ్చి ఆ లెటర్ కమిషనర్ గారికి ఇవ్వండి, మీకు కొంతవరకు ఊరట కలిగిద్ది, కొంతకాలం జోన్లు ఏర్పాటు చేసిన దాకా మిమ్మల్ని ఎవరు కదిలేరు అని చెప్పి మాకు ఒక లెటర్ మీద స్టాంప్ వేసి ఇవ్వడం జరిగింది. లక్ష్మి అండి, మేము గత 15 రోజుల నుంచి కొద్దిగా బళ్ళు పెట్టుకోనిట్లేదని చాలామంది 400-500 కుటుంబాల దాకా రోడ్డున తిరుగుతున్నాము. ప్రతి న్యాయవాది కాడికి వెళ్తున్నాము. సార్ మాకు కొంచెం బళ్ళు పెట్టుకోవడానికి సహాయం చేయండి, మీరు మాకు స్థలం ఇస్తానన్నారు న్యాయమేను, కాతే మేము 15 రోజుల దాకా మా జీవనం ఎట్టా సాగించాలని చెప్పి ప్రతి వారు ఈ పని విషయమే 10 ముసలోళ్ళు కానించి పెద్దోళ్ళు కానించి ప్రతి వాళ్ళని తిరుగుతుంటే ఈరోజు దేవుడి దయ వల్ల మాధవ్ గారు మమ్మల్ని రావడానికి పర్మిషన్ ఇచ్చింది. లోపలికి వెళ్ళంగానే అందరూ ఆడవాళ్ళని రాండి, మీ సమస్యలు ఏంటో చెప్పమన్నప్పుడు ఇక్కడ మేము 10 మంది ఆడవాళ్ళ దాకా లోపలికి వెళ్ళి మాట్లాడాం సార్. మా బాధ చూసి మా కన్నీరు చూసి, అమ్మ రోడ్డు మీద మీరు పెడతాం తప్పు, కాకపోతే మీరు ట్రాఫిక్ని కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు కాబట్టి ఇది ఎప్పటికైనా ఇబ్బంది అని చెప్పి మీకు ఒక జోన్స్ ఏర్పాటు చేయాలనుకుంటున్నాను. అందుకని ఈ 15-20 రోజులు మిమ్మల్ని మేము ఇబ్బంది పెట్టము, మీకు జోన్స్ అన్ని ఏర్పాటు చేసి అందరికీ చేసుకోవడానికి స్థలం ఇచ్చినాకే మిమ్మల్ని మేము కదిలిస్తాము. దాని పూర్వకంగా నేను చేయవలసిన ప్రయత్నంగా నా ఆఫీస్ నుంచి నేను స్టాంప్ వేసి కమిషనర్ గారికి పంపిస్తున్నాను. మీరందరూ వెళ్ళి అక్కడ కలవమని చెప్పారు. ఈ మాత్రం మాకు ఆదరణగా నిలబడిన మాధవ్ గారికి మా అందరి తరపున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.